మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎట్టకేలకు రైతు రుణమాఫీ కింద రైతులకైతే 2 లక్షల రూపాయలు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఆగస్టు 15వ తారీఖు లోపు జమ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది. ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేయాలని, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుందని కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏం చెప్పింది, రైతులు ఏం చేయాలి, ఎప్పటి నుంచి రుణమాఫీ 2 లక్షల రూపాయలు జమ అవుతుంది, మనకు కిస్తీలు కట్టాలా వద్దా అనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మరింత మందికి తెలుస్తుంది. అలాగే షేర్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక హామీని నెరవేర్చడానికి రైతు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక రైతు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ల ద్వారా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకవేళ ఈ 3 నెలలు అంటే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ 3 నెలలు కూడా మీరు వాయిదాలు చెల్లించకపోయినా కూడా, అంటే బ్యాంకులో ఈఎంఐ కట్టకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు. మీరు కట్టని నెలలకంతా కూడా ప్రభుత్వం వడ్డీ వేసి ఆ డబ్బులను చెల్లిస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారనమాట. ఇక ప్రతి రైతు కూడా ఈ రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు రైతు రుణమాఫీ వర్తిస్తుందని మన కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.